హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఆర్ జాబ్స్ ఇన్ఫో. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారా? అయితే ఇది ఒక మంచి టాపిక్తో ముందుకు వచ్చాను నాన్న. ఆ టాపిక్ పేరు వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చదివారా? మెటల్స్, నాన్ మెటల్స్, లోహాలు అలోహాలు అన్న. ఎనీ కాంపిటేటివ్, ఒక రైల్వే గ్రూప్ డి కాదన్నా, గ్రూప్ డి కెలగా పక్కా ఒక మార్క్ గ్యారెంటీ వస్తుందన్నా. ఎనీ కాంపిటేటివ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఎన్టీపీసీ కానీ, ఏఎల్పి, సో ట్రైన్ డ్రైవర్స్ ఉంటారా, ఏ ఎగ్జామ్కైనా ఈ టాపిక్ లేకుండా బిట్ ఉండదు. గుర్తుంచుకోండి, ఎనీ టాపిక్ అయినా ఎనీ ఎగ్జామినేషన్స్కి ఖచ్చితంగా బిట్ వస్తాయి. ఏ టాపిక్? లోహాలు అలోహాలు, మెటల్స్, నాన్ మెటల్స్. అసలు మెటల్ అంటే నాన్ మెటల్ అంటే ఇవన్నీ ఎలిమెంట్సే. తెలుసా? ఎక్కువ మంది తెలియదు. ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ తెలియదు కదా. ఎలిమెంట్స్ లిమిటెడ్ 118 ఉన్న ఎలిమెంట్స్, అవి 3 రకాలు ఉంటాయి. మెటల్స్ అంటాం, నాన్ మెటల్స్ అంటాం, మెటలాయిడ్స్ అంటాం. చూద్దాం. సో మెటలాయిడ్ మీద తక్కువ బిట్లు వస్తాయి, కానీ ఎక్కువ మెటల్ బిట్లు వస్తాయి. లోహాల మీద ఖచ్చితంగా బిట్టు వస్తుంది, వాటి ధర్మాల మీద. అలోహాల మీద బిట్టు వస్తుంది, వాటి ధర్మాల మీద. చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్కి ఒక 2 or 3 క్వశ్చన్స్ చూద్దాం. అది వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఒక 20 minutes ఉంటుంది, నేను ఎక్కువ చెప్పాను. 20 minutesలో మ్యాక్సిమం కొంత కవర్ చేద్దాం. ఏం చదవాలి ఇంతకీ ఈ టాపిక్ నుంచి? ఏం చదవాలంటే చూడండి ఒకసారి. సో ఇవి సబ్ టాపిక్స్ అన్న. ఖచ్చితంగా ఈ సబ్ టాపిక్ చదవాలి. మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అందరూ తెలుసు. లోహం అంటే ఏమవుద్ది? మెరుస్తూ ఉంటుందా? ఆ ధర్మాన్ని ఏమంటాం? లస్ట్రస్నెస్ అంటాం. గుర్తించుకోండి. ఒక లోహము మెరుస్తూ ఉంటే ఏమంటాం? లస్ట్రస్నెస్. దాన్నే లోహద్యుతి అంటారట. అన్నీ మెరుస్తాయి, బంగారం మెరుస్తాయి, రాగి మెరుస్తా, అలాగా. సో ఇంకో ప్రాపర్టీ తెలుసా? సొనారిటీ అన్నాం. ధ్వని గుణం ఉంటుందట లోహాలకి. అంటే ఏంటి? టపం పడే సౌండ్ వస్తా, అలా సౌండ్ రావడం ఏమంటాము? ధ్వని గుణం అంటాం. సొనారిటీ అంటే గుర్తించుకోనా. సో అన్ని లోహాలకి సొనారిటీ ఉంటుంది. ఒక్క లోహం తప్పించేసి, ఒకే లోహము ద్రవంగా ఉంటుంది. లోహం తెలుసా? విచ్ మెటల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ లిక్విడ్ స్టేట్ అంటాడు. ఆ మెటల్ పేరేనా? మెర్క్యూరీ. మెర్క్యూరీకి టప్పున వేసిన సౌండ్ రాదు. సౌండ్ రాకుండా ఉండే మెటల్ అయితే మెర్క్యూరీ చెప్పాలి. ఓకే, తర్వాత చెప్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ మెలయబిలిటీ అన్న. ఏ ప్రాపర్టీ ఉండాలి మెటల్స్కి అంటే? మెలయబిలిటీ ఉండాలి. గుర్తుంచుకోండి. మెలయబిలిటీ అంటే ఏంటి? స్థరణీయత అంటే ఏంటి? ద మెటల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ థిన్ షీట్స్. ఒక లోహము పలచని రేకులుగా సాగాలి. ద మెటల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ థిన్ షీట్స్ అంటాం. ఏ లోహాలు అయితే రేకులుగా సాగుతాయో ఆ ధర్మాన్ని ఏమంటామంట? స్థరణీయత అంటాం. మన మెటల్స్ అనేవి 95 ఉంటాయి. ఎమాంగ్ 118 ఎలిమెంట్స్. 118 మూలకాల్లో లోహాలు ఎక్కువ, అన్నీ సాగుతాయి. మరి విచ్ ఈజ్ మోర్ అడుగుతాడు. విచ్ ఈజ్ అ మోర్ మెలయబిలిటీ మెటల్? మీకు తెలుసా? కామెంట్ చేయండి అన్న. విచ్ ఈజ్ అ మోర్ మెలయబిలిటీ మెటల్? అత్యధిక స్థరణ కలిగిన లోహం అంటాడు. ఎస్, మీరు చెప్పింది రైటే. బంగారం. బంగారం కాదు, బంగారం. దీని కింగ్ ఆఫ్ మెటల్ గోల్డ్ అన్న. 79 పరమాణు సంఖ్య. అటామిక్ నెంబర్ ఎంత? 79. సో గోల్డ్ ఈజ్ అ మోర్ మెలయబుల్ మెటల్. దాని 3 పేర్లు ఉన్నాయి. దీన్ని కింగ్ ఆఫ్ మెటల్ అంటాం. ఎవరన్నా కింగ్ ఆఫ్ మెటల్? ఇవన్నీ బిట్సే. అవసరమైతే కొంచెం చిన్న బిట్లు రాసుకోనైనా ఈ 20 minutesలో కొన్ని బిట్లు వచ్చేది ఈజీ మీకు. సో కింగ్ ఆఫ్ మెటల్ దేన్ని అంటాం? బంగారము. నోబెల్ మెటల్ దేన్ని అంటాం? బంగారము. మోర్ మెలయబిలిటీ మెటల్ ఏంటి? బంగారమే. ఇలా బోల్ బిట్లు వస్తాయన్నా. ఓకే, ఇవే ధర్మాలు. మెరుస్తూ ఉండాలి, సౌండ్ ఉండాలి, అండ్ స్థనీయత ఉండాలి. ఇవే కదన్నా. ఇంకో 3 ఉంటాయి. మరి ఇంకో 3 ఏంటి అంటే చూడండి. తాంతవత ఉంటుందట మెటల్స్కి. ఏముంటుంది? తాంతవత అంటే తీగలుగా సాగాలి. రేకులుగా సాగితే ఏమన్నాము? స్థరణీయత అన్నాం. ద మెటల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ ఫైన్ వైర్స్. ఎక్కువ వైర్లు సాగుద్దా? మన కరెంట్ వైర్లు ఉంటాయి కదా, ఇవన్నీ తీగలే కదా. ఏ తీగలు? కాపర్ వైర్ అంటామా? అలా వైర్గా సాగే గుణాన్ని ఏమంటామట? డక్లెట్ అంటాం. ఇవన్నీ దేని ధర్మాలు? లోహమే ధర్మాలు. ఒక మూలకమైనది విచ్ ఎలిమెంట్ ఈస్ సో ఫాలో ది ప్రాపర్టీస్. డక్లెట్ ఉండాలి అన్నదాన్ని ఏమంటాము? మెటల్ అంటాం. అన్నీ సాగుతాయినన్నా. గోల్డ్ సాగుద్ది, వైర్ల కింద అల్యూమినియం సాగుద్ది, అన్ని మెటల్స్ సాగుతాయి. గుర్తుంచుకోండి. అలానే ఆల్ మెటల్స్ యాక్ట్ యాజ్ ఏ కండక్టర్స్. దేనికి? ఎలక్ట్రిసిటీకి అండ్ హీట్కి. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉండాలి అండ్ ఆల్సో థర్మల్ కండక్టివిటీ ఉండాలి. ఉష్ణవాహకాలు, విద్యుత్ వాహకాలకు పనిచేయాలి. అలాంటి వాటిని ఏమంటాం? లోహాలు అంటాం. 95 ఉన్నాయి లోహాలు.
విచ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ చెప్పానన్నా, ఎక్కువ ఇంపార్టెంట్ బిట్. విచ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అడుగుతాడు. విచ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ. అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏంటి లేదా ఉష్ణ వాహకం ఏంటి? ఆన్సర్ ఒకటే, అత్యుత్తమ విద్యుత్ వాహకము సిల్వర్, లేదా అత్యుత్తమ ఉష్ణవాహకము సిల్వరే. దీని తర్వాత కాపర్ అన్నా, దీని తర్వాత ఏంటి అల్యూమినియం చెప్పాల. ఎక్కువ ఏం వాడతాం? ఏలో వాడతాం. కాపర్తో పోల్చుకున్నా ఏలో వాడతాం, గుర్తించుకున్నా. సో ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ నాన్న. అలా గుర్తించు బోల్ బిట్లు చెప్తే అలా ఉంటాయి బిట్లు. సో ఇవే కాదు నాన్న, ఇవే కాదు. సో అసలు ఎలా తయారు చేస్తాం లోహాలని? లోహాల ధర్మాలు ఉన్నాయి కదా, 95 ఉన్నాయా? వాడు ఎలా తయారు చేసి నేర్చుకోవాలా? ఆ టాపిక్ ఉంటుంది 10th క్లాస్లో. దాన్ని మెటలర్జీ అంటాం. మెటలర్జీ డెఫినేషన్ అడుగుతాం బిట్లు. డెఫినేషన్ ఏంటి అంటే ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్ అట. ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్, ఇట్ ఈస్ కాల్డ్ మెటలర్జీ. లోహం తయారు చేయాలంటే ఏముండమంటారా? ధాతువులు ఉండాలి. ఖచ్చితంగా బిట్టింపానన్నా, ధాతువులు నేర్చుకోవాలి. ఒక మెటల్కి ఓర్ ఏంటి నేర్చుకోవాలా. మీకు లిస్ట్ ఇచ్చామో కాల్ చూడండి. ఈ టాపిక్ అంతా మనకి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ ఉంటుంది. పిఆర్ అక్కడ యాప్ ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి పిఆర్ జాబ్స్ ఇన్ఫో డౌన్లోడ్ చేసుకున్నా. అందులో టాపిక్ వైజ్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్ వైజ్, టాపిక్ వైజ్ వీడియోస్ ఉన్నాయి. కొంచెం చూడంతే, అందులో అన్నీ ఉంటాయినా. మెటల్కి ఓర్ ఏంటి ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాదు. చూద్దాం ప్రీవియస్ క్వశ్చన్ ఉంటాయినా. ఐరన్కి ఓర్లు ఏంటి, మాగ్నటైటు, హ్యామటైటు, ఉన్న పదాలు ఇవన్నీ ఉంటాయట ఫార్ములాస్. కాపర్కి ఓర్ ఏంటి, మాలకైటు ఉంటాయి కదా, అలా క్యుప్రైటు, అలా ఓర్స్ ఉంటాయన్నా. మరి వాట్ ఈస్ ద మెయిన్ ఓర్ ఆఫ్ అల్యూమినియము? బాక్సైట్ తెలుసా? సో బాక్సైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్ డాష్ అల్యూమినియము. తెలుసా ఫార్ములా ఏంటో? Al2O3 2H2O. ఇలా ఇలా ఓర్స్ ఉన్నాయి. ఇంకోనన్నా కొన్ని పత్తులు ఉంటాయి, చెప్తాను అవి. భస్మీకరణమని, భర్జనమని, ప్రగలమ కొన్ని పత్తులు ఉంటాయి. రోస్టింగ్ అంటాం, క్యాలిసినేషన్ అంటాం, స్మెల్టింగ్ అంటాం. కొన్ని పత్తుల ద్వారా తయారు చేస్తాం. అన్నీ అక్కడ మెథడ్స్ ఉంటాయన్న. ఖచ్చితంగా బిట్ పోదు. ఒక బిట్ గ్యారెంటీ ఇస్తానన్న. ఎనీ ఎగ్జామినేషన్, ఎస్ఐ ఎగ్జామినేషన్ అయినా బిట్ గ్యారెంటీ ఇస్తాడు తయారీలో నుంచి. చదవాలా, చెప్తే ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఉపయోగాలన్నా, లోహాలను తయారు చేస్తాం, ఉపయోగించుకుంటాం కదా. ఎలా వాడతాం? ఎక్కువ లోహాలంటే మిశ్రమ కింద వాడతాం. ఎల్లాయిస్ అంటే మిక్స్డ్ మెటల్స్. సో 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాలు లేదా అలోహాలు కలిసి ఉండే పదార్థాన్ని ఏమంటామో మిశ్రమ లోహం అంటాం. ఎల్లాయిస్ అంటే సింపుల్ అన్నా, ద కాంబినేషన్ ఆఫ్ 2 or more మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఎల్లాయ్. మనకి బ్రాంజ్ ఉందా? ఇంట్లో కంచు వస్తువులు ఉంటాయి, కంచు పాత్రలు. కంచు ఏంటి? ఒక మెటల్ కాదు, మిక్స్డ్ మెటల్. తెలుసా? కంచులో ఉండే లోహాలు కాపరు మరియు టిన్ ఉండాల. ఎక్కువ ఇంపార్టెంట్ ఇది కాంపిటేటివ్లో మనకి. కాపరు టిన్ ఉంటే ఏమంటాం? కంచు. అంటే రాగి తగరనన్నా బ్రాంజ్ అండ్ ఇంగ్లీష్లో బ్రాంజ్. బ్రాంజ్ ఈజ్ ద ఎల్లాయ్ ఆఫ్ విచ్ మెటల్స్ అంటాడు. బ్రాంజ్ ఈజ్ ఎల్లాయ్ విచ్ మెటల్స్ అంటే రాగి తగరని చెప్పాలి. అలాగా బ్రాంజ్ ఏంటి, బ్రాస్ ఏంటి, టైప్ మెట్లు, బెల్ మెట్లు, గన్ మెట్లు. సో మెనీ ఎల్లాయ్స్ ఉన్నాయన్నా. ఎక్కువ నిక్రోమ్ అడుగుతా. నిక్రోమ్ తెలుసుగా మనకి. హీటర్లో ఫిలమెంట్ పేరేంటి? నిక్రోమ్ ఫిలమెంట్ వాడతాం. ఇస్త్రీ పెట్టెలో ఫిలమెంట్ పేరేంటి? నిక్రోమ్ ఫిలమెంట్ వాడతామా? అసలు నిక్రోమ్ అంటే ఏంటి అడిగేది చాలా అసాలు. ఎందుకంటే పేర్లో ఉంటుంది నాన్న. నిక్రోమ్ అంటే నికెల్ ఉండాలి. ని అంటే నిక్రోమ్, ని అంటే నికెలు, క్రో అంటే క్రోమియం, ఎం అంటే ఫెర్రం అండ్ మాంగనీస్. చూడండి 4 మెటల్స్ ఉన్నాయి. ఇలా చాలా ఉంటాయి. నికెలు, క్రోమియము, ఫెర్రము, మాంగనీస్ 4 ఉంటే బలం ఉంటుందట. ఎందుకు కలుపుతాం సార్ లోహాలని? కలపాలంటే వాటికి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది నాన్న. దృఢంగా ఉంటే, గట్టిగా ఉంటే, ఒకరితో పోల్చుకుంటే మిక్స్ చేస్తే బలం వస్తా, అందు కలపాలన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ మిశ్రమ లోహాలు. మన చెంచాలు ఉంటాయా? స్టీల్ ప్లేట్లు, స్పూన్స్, పోక్స్ ఆర్ మేడ్ విత్ ఉచ్ మెటల్ అంటాడు. ఒక మెటల్ కాదు, మిక్స్డ్ మెటలే. దాని పేరే జర్మన్ సిల్వర్. దాని పేరేం పేరు? జర్మన్ సిల్వర్ అట. ఎక్కువ అందరి ఇంట్లో ఉంటుంది ఇది, కానీ మనకు తెలియదు ఆ పేరు. జర్మన్ సిల్వర్లో జర్మన్ ఉంటుందా? ఉండదు. సిల్వర్ ఉంటుందా? ఉండదు. ఏముంటుంది? రాగి, జింక్, నికెల్ ఉంటాయి అందులో. రాగి, జింకు, నికెల్ ఉంటాయి. కాపరు, జింకు, నికెల్ అన్న. కాపరు, జింకు, నికెల్ మిక్స్ చేస్తే వచ్చే మెటల్ పేరే జర్మన్ సిల్వర్. ఎక్కువ ఇంట్లో
సామాన్లు ఉంటాయి కదా, ప్లేట్లు, కంచాలు, అవన్నీ కూడా జర్మన్స్లో వరే గుర్తించుకో. సో జర్మన్స్లో మరో పేరు రజనీ అంటాం. రాగి, జింకు, నికెల్ ఉంటాయట. ఇక్కడ వచ్చినవి కాంపిటేటివ్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి నాన్న. యాప్ డౌన్లోడ్ చేసుకో, యాప్ క్లియర్గా చదువు. ఏముంది, ఒక అరగంట గంట చూసినట్లయితే వచ్చేసి రిపీటేషనే, రిపీట్. ఎప్పుడు వీళ్ళతో చూసుకోవచ్చు యాప్ తీసుకుంటే, అంతే కదా. ఇప్పుడు కంగారు ఎట్లేదు నాన్న. సో ఇలా ఇవన్నీ చదవాలి మా పాయింట్స్. నెక్స్ట్ అవి మెటల్స్ అయ్యా, దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాన్ మెటల్స్ అంటే ఏంటి? అలోహాలు. లోహం కానివని అలోహాలు అవుతాయి కదా. మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయి మన దగ్గర? 118 ఉన్నాయి. అందులో 95 లోహాలు కదా. అలోహాలు ఎన్ని అంటే ఒక 17 మూలక లోహాలు ఉంటాయి, 17 అన్న. అందులో వాయువులన్నీ అలోహాలే, తెలుసా? ఆల్ గ్యాసెస్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు నాన్ మెటల్స్ అట. వాయు మూలకాలు ఏమవుతాయి? అలోహాలే. ఎన్ని వాయువులు? 11 ఉంటాయి. అందులో నోబుల్ వాయువులన్నీ 6 తెలుసా? జడవాయువులు అంటాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రాడాన్. నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు నాన్ మెటల్సే. అదర్ గ్యాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్. ఇవన్నీ చెప్తానన్న. అవన్నీ బోత్ మీడియం చెప్తాం. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. గుర్తించుకో, ఒక్క తెలుగే కాదు. ఇక్కడ అనుకో తెలుగు చెప్తున్నా, ఇంగ్లీష్ చెప్తున్నామా, అక్కడ బోత్ మీడియం చెప్తాం. ఓకేనా? సో నాన్ మెటల్స్ అనేవి 17 ఉంటాయి. మరి అందులో ఎక్కువ ఏముంటుంది తెలుసా? వాయువులే. అని గ్యాస్ 11 ఉంటాయి. వాయువులు కాకుండా ఎన్ని ఉంటుంది తెలుసా? ఒక 6 ఉంటాయి నాన్న. 6 ఏంటట? సల్ఫరు ఇంపార్టెంట్, ఉపయోగాలు అడుగుతారు. సల్ఫర్ ఉపయోగాలు. ఫాస్ఫరస్ ఏంటి ఉపయోగాలు ఏంటి? కార్బను ఉపయోగాలు ఏంటి? డైమండ్ అన్నామా, అది నాన్ మెటల్ లెక్క మెరుస్తూ ఉంటుంది. కార్బన్ కింగ్ ఆఫ్ ఎలిమెంట్ అంటాం. కింగ్ ఆఫ్ మెటల్ అనుకో బంగారం. లోహాలతో పోల్చుకుంటే అలోహాలలో కింగ్ ఎవరంటే కార్బనం. అలోహాలే కాదు, మొత్తం లోహాలకి అలోహాలకి కలిపి ఒక ఎలిమెంట్ ఉందన్న కింగ్ ఎవరంటే కార్బనే. కార్బన్ కింగ్ ఆఫ్ ఎలిమెంట్ అంటాం. ఎందుకంటే ఇట్ హ్యాస్ సో మెనీ ఫార్మ్స్. డైమండ్లో కార్బన్ ఉంటుంది, గ్రాఫైట్లో కార్బన్ ఉంటుంది, పొలరిన్లో కార్బన్ ఉంటుంది అన్న. ఇవన్నీ డిస్కస్ చేసాం ఈ యాప్లో వీడియోస్లో. అంటే కనుక ఖచ్చితంగా నేర్చుకోవాలి కార్బన్ గురించి. చాలా ఇంపార్టెంట్. నాన్ మెటల్ యొక్క ధర్మాలు నేర్చుకోవాలా. ధర్మాలు డేట్ లేదు. లోహాలు కానివి అలోహాలు అవుతాయి. స్థరణీయత ఉండదు, తాంతవత ఉండదు. నో, నాన్ మెటల్స్ ఆర్ నాట్ ఎగ్జిబిట్ లస్ట్రస్నెస్, సొనారిటీ అండ్ మెలయబిలిటీ, డక్టిలిటీ అండ్ కండక్టివిటీ. ఇవేవి పనిచేయవు విద్యుత్ వాహకాలుగా, అంటే బంధకాలకు పనిచేస్తాయి అలోహాలు అనేవి. చూద్దాం సల్ఫర్ ఏంటో, ఫాస్ఫరస్, కార్బన్ గుర్తించుకోవాలా. నెక్స్ట్ ఇంకా ఇందులో నేర్చుకోవాల్సినవి టాపిక్స్ ఏమి ఉన్నాయా అంటే సో ఉంటాయి. సో ఫస్ట్ చూద్దానన్నా, ఈ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. శాంపుల్కి కొన్ని క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అరాబిక్ గ్రూప్ డి 2025 100 ఎగ్జామ్స్ అయ్యి మనకి లాస్ట్ ఇయరే 2025. ఇప్పుడే కాదు, అంత 2022 నుంచి పడుతున్నాయి. 22, 18 పడ్డానన్నా ఈ టాపిక్ నుంచి. ఎగ్జామ్లకి క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేయండి అన్న. సో సల్ఫైడ్ ఖనిజాలను అదనపు గాలి సమక్షంలో బలంగా వేడి చేయడం ద్వారా ఆక్సైడ్లుగా మారుస్తారు. ఈ ప్రక్రియ ఏమంటే అడుగుతారు. వాళ్ళకి తెలిసినవి వీడియోలో ఉంటాయి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్, ద జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది మెటలర్జీ. ఒక లోహాన్ని తయారు చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ ప్రిన్సిపల్స్. 3 ఉంటాయి. క్యాల్సినేషను, రోస్టింగు, స్మెల్టింగ్. మెయిన్ అన్నమాట భస్మీకరణము, భజ్జనము, ప్రగలనం. అందులో భస్మీకరణ వాడతారు ఓన్లీ కార్బోనేట్స్కి. CO3 ఉన్నాయనుకోండి, అవి ఆక్సిజన్లకు మారాలా. దాని తర్వాత ఆక్సిజన్ తీస్తే మెటల్ వస్తాం అనేది మన ఉద్దేశం. సల్ఫైడ్ ధాతులు ఉన్నాయనుకోండి, వాటిని ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ గాల్చంశం వేడి చేసి దాన్ని ఆక్సైడ్గా మారుస్తారు. దాని తర్వాత లోహం వస్తుంది. ఆ పద్ధతి పేరే రోస్టింగ్ అంటాం. రోస్టింగ్, దాని పేరు తెలుగులో భజ్జనం అంటాం. లాస్ట్లో క్షయకరణం చేయాలి, ఆ పద్ధతి ప్రగలనం. ఇవన్నీ ఉంటాయి. అయితే మీకు వచ్చా గురించి సల్ఫైడ్ ధాతువులను ఆక్సైడ్గా మార్చాలంటే ఏ మెథడ్ వాడతారు? సో మెథడ్ పేరు బర్నింగా, బ్లేజింగా, హీటింగా, రోస్టింగా. చెప్పాను రోస్టింగ్ మెథడ్ వాడతారట. దేనికి నాన్న? సో రోస్టింగ్ మెథడ్ వాడాలి. దేనికి? సల్ఫైడ్కి. గుర్తుంచుకోండి. సో రోస్టింగ్ అంటేనే ఇన్ దిస్ ప్రాసెస్ వాస్ హీటెడ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. గుర్తుంచుకోవాలి. ఎక్కువ సంవత్సరం వేడి చేస్తానన్నా. ఫర్ ఎగ్జాంపుల్కి PBS ఉంది, ఎస్ పోవాలా.
గాల్స్ కూడా వేడి చేయాలి. సో 3O2 గివ్స్ రైజ్ టు ఏమో తెలుసా, పీబీఎస్ కాస్త O2కు మరి ఆక్సైడ్ మారిపోద్ది 2PbO ప్లస్ 2SO2 అన్నాం. ఇలా వెళ్ళిపోద్దట సల్ఫైడ్ ఓర్ కాస్త దీని పేరు గిలీన్ అంటాం. ఇవన్నీ చెప్పుకోండి, ఇవన్నీ యాప్లో ఉంటాయినన్నా. సో పీబీఎస్ కాస్త ఏమవుద్ది PbO అవుతుంది. ఆ PbOని క్షయకరణ చేయాలి, కార్బన్తో క్షయకరణ చేసాం అనుకోండి ఏమొస్తుంది సార్ Pb వస్తుంది, CO వెళ్ళిపోద్ది అన్నమాట. అలాగా 2 తీసుకోవచ్చు 2Pb ప్లస్ 2CO. అలాగా తర్వాత మెథడ్ ఇది ప్రగలనం అంటాము. దీనికి ఆన్సర్ అయితే మాత్రము వేంజన కాదు, దీని పద్ధతి భస్మీకరణ భర్జనం అంటాం. తెలుగులో యాక్చువల్గా భర్జనము, తెలుగులో వేంజన కనుక ఫైనల్ ఆన్సర్ గోస్ట్ ఇంగ్లీష్. ఫైనల్ ఆన్సర్ ఇంగ్లీష్ చూసుకోండి. బర్నింగా, బ్లేజింగా, హీటింగా, రోస్టింగ్ అంటే ఏమంటాం భర్జనం చెప్పాలి, రోస్టింగ్ చెప్పాలి. అలాగా ఇంకా కొంచెం చూద్దాం అయితే. నెక్స్ట్ దిస్ క్వశ్చన్ ఆల్సో గివెన్ ఆర్ఆర్బి గ్రూప్ డి. ఈ కింద వాటిలో తోరియం యొక్క ధాతువు ఏంటి మనం ఇది ఇంపార్టెంట్ అన్న. కచ్చి ఓర్స్ మీద కచ్చి బిట్టిస్తాడు, మెటల్ ఓర్స్ కొంచెం కనెక్ట్ బయాట్ చేయడం ఏముంది. సో ఐరన్ ఓర్స్ ఏంటి, తోరియం ఓర్స్ ఏంటి, అలాగా గుర్తించుకోవాలి బాగా. సో చిన్న చిన్న క్వశ్చన్లే కచ్చి బిట్ ఇంపార్టెంట్. తోరియం యొక్క ఓర్ ఏంటి, మోనోజైటా లేకపోతే పిచ్ బ్లెండా. సో పిచ్ బ్లెండ్ తెలుసు మనకి, పిచ్ బ్లెండ్ ఈజ్ ద ఓర్ ఆఫ్ విచ్ మెటల్, యురేనియం. సగం తెలుసు కదా. సో పిచ్ బ్లెండ్లో ఉండే మెటల్ పేరు అయితే యురేనియము, U3O8 అంటాం. అంటే ఇది కాదు. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఓర్ ఆఫ్ తోరియం అంటే ఇగోండి రైట్ మోనోజైట్ అన్న. సో మోనోజైట్లో ఉంటుందట తోరియం అనేది THO2 ఫార్ములా THO2. ఇలా ఖచ్చితంగా కండస్ పెట్టాలన్న, సింపుల్. ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చాడా, కొన్నిసార్లు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అంటాడు, అంటే జతపరచాలా. ఇటుపక్క మెటలు ఇటుపక్క మెటల్కి ఓరిస్తాడు. ఖచ్చితంగా ఇటు మెటల్ తెలియాలి, ఓ తెప్పుడు ఒక మార్క్ ఇస్తాడు అనమాట. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకున్నా కొంచెం చదవండి. ఇప్పుడు ఇంకో మోడల్ కొంచెం చూద్దామా. ఇది కూడా ప్రీవియస్కి వచ్చినాయి. ఇంకో మోడల్ కొంచెం చూడండి. సేమ్ అన్నా. ఈ కింద వాళ్ళు రాయి ఖనిజం ఏంటి, మళ్ళీ ఓర్స్ ఎక్కువ, ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్లు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కాపర్ ఓర్ అట. ఈ కింద వాళ్ళలో కాపర్కి ఓర్స్ ఏంటి, సిల్వర్కి ఓర్స్ ఉంటాయి, కాపర్కి ఓర్స్ ఉంటాయి. ఒకే ఒక మెటల్కి ఓర్స్ ఉండవు. విచ్ మెటల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేటివ్ ఫామ్ ఇన్ ద ఎర్త్ అడుగుతాడు. తెలుసు ఎవరికైనా, విచ్ మెటల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేటివ్ ఫామ్ ఇన్ ద ఎర్త్. భూమిలో స్వేచ్ఛగా లభించే లోహం ఏంటి, అదేనయ్యా బంగారం. గోల్డ్ మట్టిలో మాణిక్యం అంటామా, అదే మమ్మల్ని కూడా బంగారంతో ఎక్కువ మంది గోల్డ్తో పోలుస్తారట. ఎందుకంటే రియాక్టివిటీ 0. భూమిలో ఆక్సిజన్ ఉంటుందా, రియాక్ట్ అవ్వదు, గుర్తుంచుకోవాలా. కానీ నోబెల్ మెటల్ అంటే బంగారు, దానికి మాత్రము ఓర్స్ ఉండవు, ఉన్న తక్కువ ఉంటాయి, రేర్ అన్నమాట. కనుక బంగారులాగా ఉంటుంది. రాళ్ళు ఉంటాయి భూమి లోపల, ఆ రాళ్ళ రూపంలో ఉంటుందట బంగారం అనేది, గుర్తుంచుకో. మిగతా అన్ని మెటల్స్కి ఓర్స్ ఉంటాయి. కొంచెం కండస్ పెట్టు, అంటే 95 ఉన్నాయి, ఇంకా నీకు కావాలి 10 రావాలి. 10 లోహాలకైనా ఓర్స్ బయాట్ రావాలి మినిమం. ఇప్పుడు 10 లేదా 15 వరకు నాన్న ఇంపార్టెంట్వి యాప్లో ఇచ్చాము, కొంచెం దృష్టి పెట్టినా. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఓర్ దేనినన్నా కాపర్ కావాలి. కాపర్కి హ్యామటైట్ ఇనుము కదా, ఇందులో ఇనుము ఉంటుంది. హ్యామటైట్లో మాగటైట్లో ఇనుము ఉంటుంది. క్రోమైట్లో కూడా ఇనిమే ఉంటుంది. చూడండి సింపుల్ అని ఇచ్చాడు. అని ఇనిమికి ఓర్సే ఒకే ఒకటి ఉంది, మాలకైట్. దిస్ ఈజ్ అ ఓర్ ఆఫ్ కాపర్ చెప్పాల. ఓర్ ఆఫ్ కాపర్ ఎవరట, మాలకైట్. ఇలా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. ఒక 20 minutes అన్నీ అయిపోవు, కానీ కొన్ని ఇంపార్టెంట్ ఏం చదవాలి జస్ట్ నేర్చుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇలా చదివినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుందన్న. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకో, కొంచెం లైక్ చేయి. వెళ్ళే ముందు ఒక లైక్ చేయనన్నా, లైక్ ఏ మిగిలి మాకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.